గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈరోజు మ్యాచ్కి ఎస్సీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే క్రికెట్ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నేటి మ్యాచ్కి హెచ్సీఏ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయితే ఈ మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో అసలు మ్యాచ్ జరుగుతుందా లేదా అని క్రికెట్ అభిమానులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఐపీఎల్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. అయితే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో అలాగే హైదరాబాద్లో భారీ వర్షం పడడం వల్ల అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే డౌట్స్ వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. హైదరాబాద్ లోని సడన్ గా వాతావరణం చేంజ్ అవడం కారణంతో ప్రస్తుతం ఈ రోజు జరగాల్సిన హైదరాబాద్ అలాగే గుజరాత్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగనుండాలి. కానీ ఈ ప్రస్తుతం ఈ వర్షం పడుతుందో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నట్టు కూడా ప్రస్తుతం తెలుస్తుంది. ముఖ్యంగా గుజరాత్ తో నేడు జరగాల్సిన హైదరాబాద్ మ్యాచ్ కు వర్షం ఏదైతే అడ్డుగా నిలుస్తుందని చెప్పొచ్చు. గత 2 రోజులు కూడా ప్రస్తుతం వేడున్న నేపథ్యంలోని ఈ ఒక్క రోజు ఒక్కసారిగా ప్రస్తుతం వాతావరణం అయితే చేంజ్ అయింది. ఉప్పల్ మైదానం పరిసరాల్లో కూడా ఉరుములు మెరుపులతో అయితే జోరుగా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ మైదానం ప్రాంతాల్లో కూడా వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెప్తుంది. దీంతో ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది ఒక ఉత్కంఠ అయితే మొదలైంది. ముఖ్యంగా ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ లో గుజరాత్ కు అలాగే హైదరాబాద్ ఓడిస్తే ప్లే ఆఫ్ ఫస్ట్ ఫిక్స్ అయిపోతుంది. కానీ అప్పుడు ఢిల్లీతో పాటు లక్నో ఇంటి ముఖం కూడా పట్టినట్లే. ఇక చివరి స్థానం కోసం చూసుకున్నట్లయితే చెన్నై, ఆర్సీబీ పోటీ పడాల్సి ఉంటుంది. ఈ రోజు మ్యాచ్ రద్దు అయ్యి 0 పాయింట్లు లభిస్తే హైదరాబాద్ కి అయితే 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్ అర్హత సాధించినట్లే. ముఖ్యంగా పంజాబ్ తో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ లో కూడా హైదరాబాద్ గెలిస్తే టాప్ 2 కేసు వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రాజస్థాన్ తన చివరి మ్యాచ్ లో కూడా కోల్కతా మీద ఓడిపోవడంతో ఇది జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ప్రస్తుతం హైదరాబాద్ అలాగే గుజరాత్ మధ్య ఒక కీలకమైన మ్యాచ్ అయితే జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షం పడుతుందో కూడా ఈ మ్యాచ్ కి బ్రేక్ పడుతుందో లేదనేది అయితే ప్రస్తుతం చూడాల్సింది. అలాగే ప్లే ఆఫ్స్ అయితే హైదరాబాద్ చేరుకోవాల్సిన సమయం ఇది కాబట్టి ముఖ్యంగా మ్యాచ్ రద్దు అయితే మాత్రం 0 పాయింట్ అయితే లభించే అవకాశం అయితే ఉంది మూర్తి. ఓకే, థ్యాంక్ యూ కుమార్.